ఢిల్లీలో బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అది వాపస్ తీసుకున్నట్టు జరిగింది. వాపస్ తీసుకుంటే అది తెలంగాణ ప్రభుత్వం ఎవరే ఉండని, టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, వాపస్ వచ్చింది వాళ్ళ చేతులకు. కానీ వాపస్ వచ్చింది మళ్ళీ రియలైజ్ చేస్తందుక. వాపస్ తీసుకున్నది ఎందుకు? తీసుకున్నది ఆ ఎడ్యుకేషన్ సంస్థ, ఓ యూనివర్సిటీ, ఓ ఎడ్యుకేషనల్ హబ్ తయారైతందుకు తీసుకున్నది. కానీ ఆర్థిక పరిస్థితి వల్లనో ఏ కారణం వల్లనో కానీ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగిల్గా తయారు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా అవుతున్నారు. బుల్డోజర్లు పెట్టినరు, రేపు ఆక్షన్ చేస్తారంట. దీని మీద ఒక పిల్ కూడా నడుస్తున్నది. కనీసం ఆ పిల్, ఆ కోర్టు హియరింగ్ అయిపోయే వరకన్నా ఆగాలి కదా. తొందర బుల్డోజర్లు ఎందుకు, అరెస్ట్లు ఎందుకు? వాస్తవంగా ఓ దిక్కు చూస్తే అంటే ఎడ్యుకేషన్ విద్యాపరంగానైనా, కానీ ప్రకృతి ఎన్వైరన్మెంట్ పరంగా అయినా కూడా ఆడ ఎంతో వనరులు ఉన్నాయి, ఆడ వైల్డ్ లైఫ్ ఉంది, ఆడ ఎన్నో స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అదే కాక హైదరాబాద్ ఇప్పుడే కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. 50 అంతస్తుల బిల్డింగ్, 60 అంతస్తుల బిల్డింగ్, ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలోకి పెట్టుకొని ఆర్థిక పరిస్థితి కేవలము రాష్ట్రము దివాలా తీసింది. ఆ దివాలా ఎందుకు తీసిందో, ఎవరు తీసిందో దాని కారణం ఇప్పుడు అనవసరము. పాత ప్రభుత్వం తీసిందా, కొత్త ప్రభుత్వమా, అది మనకు అనవసరం. తప్పనిసరిగా బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఈరోజు ప్రధాని గారిని, మంత్రి గారిని కలిసినాము. వారు కూడా చెప్తున్నారు ఇది అద్భుతంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి. కానీ ఉన్న భూమిని గుంజుకొని దాన్ని కాంక్రీట్ జంగిల్ చేస్తే హైదరాబాద్ భవిష్యత్తు వీళ్లకు అసలుకు ఆలోచనలే లేదని మనం అనుకోవచ్చు. ఈరోజు అందరు కూడా ఖండిస్తున్నారు. కానీ ఎవరైతే నిన్న మొన్న వాళ్ళే నోటిఫై చేయలేదు, ఐఎంజీ నుంచి కేసు గెలిచి వాపసు వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో ఇటువంటి భూములు ఎన్నో అమ్ముకున్నారు. ఈ భూమి కూడా అమ్ముకునేందుకు సిద్ధమైంది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని ఏలియనేట్ చేయలేదు, దాన్ని నోటిఫై చేయలేదు. యూనివర్సిటీ భూమిగా నోటిఫై చేయుంటే ఈరోజు ఈ సమస్య కాకుండే. వాళ్ళకు కూడా ఈ భూమి కన్నుండే. టీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ కూడా చేస్తున్నది. టీఆర్ఎస్ ఉద్దేశము, కాంగ్రెస్ ఉద్దేశము తెలంగాణకు మంచిది కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు హెచ్సియుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే రేవంత్ రెడ్డి అమ్ముకుందాం అనుకుంటున్నాడో దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు. బేసికల్గా ఈయన జేసీబీలు, రేవంత్ జేసీబీలు ఓల్డ్ సిటీలో నడవవు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగాదు ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే, ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి, నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి, నెమలిలు చచ్చిపోయినాయి. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేసో తెలియదా? మీ నాయనమ్మ పెట్టింది, అది నాయనమ్మనే అవుతుంది కదా, నాయనమ్మ పెట్టిన యూనివర్సిటీ. కాబట్టి ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఈయననేమో జాగలు అమ్ముకుంటున్నాడు. ఈయన ఇది ఖండించడమే కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ దొంగలు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు 10 సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని. ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు. మాకు తక్షణ డిమాండ్, యూనివర్సిటీకి ఈ 2000 దాదాపు 400-500 ఎకరాలు, 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి.
లేకపోతే రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలామంది వస్తారు పోతూ ఉంటారు. దీన్ని ఫస్ట్ నువ్వు 400 ఎకరాలు ఆక్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ వేసుకున్నావా టు అసెస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా. ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది. 700కి పైన స్పీషీస్ ఉన్నాయి అందులో పక్షులు. అందులో కొన్ని ఎక్స్టింక్ట్ అయ్యే పరిస్థితి ఉన్న స్పీషీస్ ఉన్నాయి. ఈయనకి రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలి. దీనికి తప్ప ఈయనకు ఉన్న ధ్యాస లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు. ఇవాళ ఆయన చేస్తున్న వాగ్దానాలు అనే దొంగ వాగ్దానాలు. వాటి కోసము ఆ దొంగ వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు కాదు బ్రదర్. 1000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇయ్యనీకే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన. దానికోసం చేస్తుండే ఇవన్నీ. ప్రజలందరూ అనుకుంటారు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి కాదు, గాంధీ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయనీకి ఇటువంటి అన్నీ. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ రావాలి, నోటిఫై చేయాలి జాగంతా యూనివర్సిటీ పేరు మీద. అక్కడ అసెస్మెంట్ జరగాలి. ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి ఎకాలజీకి. పిల్లలు ఎవరినైతే డీటైన్ చేసిరో తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలి. పర్మనెంట్ బౌండరీ వాళ్ళు ఈ 2,500 ఎకరాలకి కట్టి దీన్ని నోటిఫై చేసి సైలెంట్గా యూనివర్సిటీకి అప్పగించాలి. ఎవడన్నా వచ్చి ఇలా ఆక్షన్ పెట్టి కొన్నోడికి కూడా గ్యారంటీ ఏం లేదు.